సింహరాశి వారికి గత 2022, 23, 24 నుండి కూడా వస్తువులు దొంగతనాలు అవ్వడం కానీ, కొన్ని వస్తువులు భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ, కొంతమేర గొడవలు కానీ, మ్యారిటికల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్గా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ అష్టమ శని మూలకంగా ఏదో ఒక సంఘటన, పెను మార్పు మీ జీవితంలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ పెను మార్పు మీ జీవితంలో ఏర్పడిన తర్వాత కొంత అమ్మయ్య అనేటువంటి విధంగా ఉంటుంది. ఈ పెను మార్పునే మీరు మైండ్లో పెట్టుకొని భయభ్రాంతులై ఉండకండి. ఇది సుమారుగా ఈ మే ఎండింగ్ వరకు ఇంతే. ఆల్రెడీ గత 2-3 నెలల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ, తీవ్రమైనటువంటి మానసిక క్షోభ, మానసిక బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఇక ఏం జరుగుతుంది అసలు ఏంది అనేటువంటి విధంగా ఉంది. సో డోంట్ వరీ, మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్ వరకు మీకు కొంతమేర గురుబలం 11వ భావంలోకి వస్తుంది కనుక ఏకాదశ స్థానంలోకి ఇవి అష్టమ శని కానీ, అష్టమ రాహువు కానీ, ఇవి ఏ ఇబ్బందులు కూడా, ఆ సప్తమ రాహువు కానీ ఇవి ఏ ఇబ్బందులు కూడా మీకు పెట్టవు. రాహువు మీకు సప్తమాత ఉన్నాడు కనుక మంచి బిజినెస్ అవుతుంది. ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో మీడియా రంగం కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ ఎక్సలెంట్గా బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి. జూన్లో మీరు జూన్, జూలై, ఆగస్టు లోపు సాలరీ ఎత్తుకుంటారు ఖచ్చితంగా. వ్యాపారం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి చక్కగా ఏదైనా శుభకార్యం జరిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది. తప్పకుండా కొన్ని శుభకార్యానికి సంబంధించి శుభమైనటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారు అష్టమ శని ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఈ అష్టమ శని అంటే ఏమిటి అంటే మనము చేసేటువంటి మంచి చెడు మీద ఆధారపడి ఉంటుంది. సో సత్కర్మలు చేసుకోవడం వల్ల ఈ యొక్క అష్టమ శని నుండి మనం తప్పించుకోవచ్చును. సో తండ్రికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. అష్టమ శని ఉంది అని గుర్తుంచుకొని పడుకునే ముందు ఒక 8 లవంగాలను కాల్చి ఆ వచ్చినటువంటి భస్మాతో బొట్టు పెట్టుకొని పడుకోండి.